మనసు క్రియకి అంగీకరించదు. మనసు ఆ క్రియని అంగీకరించదు, ఎంత వాసన గొప్పదైనా. అంటే మనసుకే ఆ లక్షణం ఉంది సహజంగా. అయిందే మనసు అట్లా వదిలిపెడుతున్న దాన్ని చూస్తే మనసు యొక్క ఆ లక్షణాన్ని మీరు సూటిగా నిశితంగా గమనించగలిగితే మీ వశం అయిపోతుంది. వాసనని దాటడం వశమే. మరి నన్నేం చేయమంటారు? మీ మనసుకే చిన్నతనంలోనే ఒకరికి భగవంతుడి నామం మీద వెళ్ళిపోతుంది, ఒకడికి యజ్ఞాల మీద పోతుంది, ఒకడికి విచారణ మీద పోతుంది, ఒకడి గురువుని ఆశ్రయిస్తాడు. ఇట్లా రకరకాలుగా మనసు ఆలోచనని ప్రేరేపిస్తుంది వాసన అంటే. నమస్తే. శ్రీ రమణ భగవాన్ దగ్గరికి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నారు, వాసనల వల్ల మనసు చెలిస్తోంది, ఈ వాసనలను వదలటం వీలవుతుందా? భగవాన్ అడుగుతున్నారు. అవును, వీలవుతుంది. ఎంతోమంది అలా చేయగలిగారు. నమ్ము, తాము అలా చేయగలమని నమ్మారు కనుక అలా చేయగలిగారు. ఏ వాసనలు తనంటనే దానిపై మనసుని కేంద్రీకరించు, అప్పుడు అది సాధ్యమవుతుంది. విజయం సాధించే వరకు, యోగం శాశ్వతం అయ్యే వరకు అభ్యాసం కొనసాగాలి. ఒక విజయం మరో విజయాన్ని కలిగిస్తుంది. ఒక విక్షేపాన్ని జయిస్తే ఇంకో విక్షేపం జయించవచ్చు. అన్ని విక్షేపాలు జయించే వరకు ఈ విధానం సాగాలి. ఒక భటుల్ని హతమారుస్తూ కోట వశం చేసుకున్నట్టుగా. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారి బోధని విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, మనస్సును చెలింపజేసే వాసనలను వదిలించుకోవటం సాధ్యమేనా అన్నది ఇక్కడ ప్రశ్న స్వామి. వీలవుతుందని వాసనల వల్ల మనసు చెలిస్తుంది అంటే ఏంటి? చెలించటం అంటే అర్థం ఏంటి చెప్పు? తన మూలంలో నుంచి మనసు తన మూలంలో నుంచి బయటి ప్రపంచం వైపు రావటమే చెలించడం. అయితే ఈ చెలించటం 2 రకాలుగా ఉంది. బయటకు వచ్చిన మనసు దాంతో ఇరుక్కోపోవటం, బందీ అయిపోవటం. అది చెలించటం వల్ల జీవనం ఉంది, చెలించటం వల్ల జ్ఞానం కూడా ఉంది, చెలించటం వల్ల యోగం ఉంది, చెలించటం వల్ల భక్తి ఉంది, అది కూడా ఉంది. చెలించటం వల్ల, అసలు చెలించటం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. కానీ ఆ చెలించింది ఇప్పుడు పిల్లవాడు తప్పిపోయాడని ఎప్పుడు అంటాం? పక్కకు దూరంగా వెళ్ళటం సహజం. కానీ అది అందుబాటులో లేక అతనికి ఏమో తెలియక ఉన్నది అది. అసలు ఇక్కడ చెలించటం అంటే వాసనలు ఏం చేస్తాయి అంటే ఇంకా అతన్ని వదిలిపెట్టవు, వాటితోనే ఉంచుకుంటాయి. అది దాని లక్షణం. ఈ మర్కట కిషోర న్యాయం అని ఉంది. అంటే ఇంకో రకంగా చెబుతున్నాను, భక్తికి చెబుతారు పెద్దలు, దాన్ని నేను విభేదించట్లేదు. ఈ కోతిపిల్ల తల్లిని బాగా కరుచుకుంటుంది. కానీ మార్జాల కిషోర న్యాయంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే పిల్లనే కరుచుకుంటుంది, నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఈ మార్జాల కిషోర న్యాయంలాగా తన మూలంలో నుంచి, కుదురులో నుంచి బయటకు వచ్చిన మనసు ఇంద్రియ సుఖం కోసమో ఈ ప్రపంచంలో ఉన్న ఆకర్షణలతోనో కలిసినప్పుడు ఏం చేస్తుందంటే పిల్లి తల్లి నోట ఖర్చుకున్నట్టుగా ఇక దాన్ని వదిలిపెట్టదు. ఇంకా అక్కడ గురువు అట్లా వదిలిపెట్టన్నది అది పారమార్థికంగా. వ్యవహారికంగా ఎట్లుంది అంటే ఇంకా అది వదిలిపెట్టే అవకాశమే లేదు. అట్లానే మనం కూడా కోతిపిల్ల తల్లిని ఖర్చుకుంటున్నట్టుగా వాటితో తెలియకుండానే ఖర్చుకోపోతాం. చెల్లించటం ఆ విధంగా మారుతుంది. అది కొత్త జాగ్రత్తగా ఇవి తెలుసుకోవాలి. స్వామి, భగవాన్ అంతరూఢిగా వీలవుతుంది అని చెప్తున్నారు, ఎట్లా అది ఖచ్చితంగా? అవును, వీలవుతుందని ఎట్లా తెలిసింది? ఎంతోమంది చేయగలిగారు కాబట్టి. ఎంతోమంది చేయటం వల్ల వీలైంది అంటే వీలుంది అని అన్నమాట. అంతేగా, మనకు కూడా వీలవుతుంది. కాంది అయితే కాదు కదా, అసలు లేనిది అయితే అవ్వదు కదా. అయింది అంటే తప్పకుండా అవకాశం ఉంది.
అందుకే ఇప్పటికే పొంది ఉన్నారు, అందుకని ప్రమాణం అంటారు, దాన్ని నిరూపణ అంటారు. కాబట్టి మనకు కూడా అవకాశం. దేన్ని? వాసనల నుంచి, వాసనల్ని వదలటం. వాసనల నుంచి చెల్లించకుండా ఉండదు. వాసనలలో అది మమైక్యం అవుతుంది. స్వామి, వాసనలు జయించడంలో నమ్మకం యొక్క పాత్ర ఏమిటి? అసలు నమ్మకం ఎలా కలుగుతుంది? ఏం చేయాలి? ఎందుకు నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే, నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరైనా దాన్ని ఇప్పటికే ఆ ఫలాన్ని పొంది ఉంటారంటే ఉన్న అవకాశానికి నమ్మకం అనే పేరు. ఒక అవకాశం ఉంది అని తెలియటం పేరే నమ్మకం అంటే. అవకాశం లేకుండా నమ్మితే అది మూఢనమ్మకం. అవకాశం ఉన్నప్పుడు గాలి తగిలితే చల్లగా ఉండి చెమట పోతుంది అన్నది నమ్మకం. ఎందుకు అయింది అంటే, దానికి ఉన్న అవకాశం అట్లాంటిది. సత్యవస్తువు యొక్క వైభవం అట్లాంటిది. సత్యవస్తువు యొక్క వైభవం అట్లాంటిది. ఇకపోతే ఇక్కడ వాసనలు ఎట్లయితే పట్టుకుంటాయో వదలకుండగా, మనసుకు కూడా అంత బలం కూడా ఉంది, వదిలిపెట్టే బలం కూడా దానికి ఉంది. దాని పేరు నమ్మకం. ఎందుకంటే దాంట్లో ఉన్న సహజం. అందుకనే కొంతమంది సాధించారు. కొంతమంది సాధించగలిగారు అంటే, మనసుకి వాసన నుంచి బయటపడే లక్షణం ఆ మనసులో ఉంది, అవకాశం ఉంది. దాని పేరు నమ్మకం. ఒకవేళ మనసులో లేదనుకోండి, మూఢనమ్మకం అవుతుంది. మరి దేని ద్వారానో అన్నది మూఢనమ్మకం అవుతుంది. అలా కాక మనసు నుంచి మనసులోనే ఆ లక్షణం పట్టుకోవచ్చు. ఎట్లా? ఉదాహరణకి ఏమిటి? ఇప్పుడు మనకి ఏ వాసన అయినా కోరిక తీరేంత వరకు వాసన, కోరిక తీరాక మళ్ళీ తాత్కాలికంగా అవుతుంది, మళ్ళీ వస్తుంది వాసన, అంతేగా. అయితే కోరిక తీరేయటం అన్నది, ఉదాహరణకి మీరు అన్నం గోంగూర పచ్చడి ఇష్టం అనుకో, ఆ గోంగూర పచ్చడి అన్నం తింటుంటారు. ఎంతసేపు తినగలరు రవి గారు? ఆ కడుపు నిండటం వదిలిపెట్టండి. ఒక ఛాయ్కి వెళ్ళాక ఈ గోంగూర పచ్చడికి తెలియదు. మీరు వదిలిపెట్టారా? మనసు వదిలిపెట్టిందా? మనసేగా వదిలిపెట్టింది. అందుకే తినబుద్ధిగా. మనం వదిలిపెడితేనేమో ఒక దిగులు ఉంటుంది, ఒక ఆరాటం ఉంటుంది, ఒక అసంతృప్తి ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ మనస్సే వదిలిపెడుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా చూస్తాం, బాగా చేయాలి వాడు స్నానం, జలకాలు ఆడాలంట. కొంతసేపు అయ్యాక ఇంకా చాలు అనిపిస్తుంది. ఇంకా చాలు అని మనసు కనిపించడమే మనసు దగ్గర ఉన్న అవకాశం. దాని పేరు నమ్మకం అంటే. అది నమ్మకం. అట్లా అయింది కదా ఇప్పటి వరకు. మనసులో ఉండే సావకాశమే నమ్మకం అంటే. సావకాశం లేకపోతే నమ్మకము అంటే దాని వైపు దానికి ఉన్న అవకాశము అట్లానే దాన్ని మనం వినియోగించుకునే అవకాశం, అట్లా ఇవన్నీ కలిసే ఉన్నాయి దాంట్లో. ఇదంతా నమ్మకము అంటే అది వస్తువు, ఆ వస్తువుకు ఉండే లక్షణం, ఆ లక్షణానికి ఉండేటువంటి మళ్ళీ వివిధ లక్షణాలన్నీ కలిపితే నమ్మకమే. నమ్మకం అంటే విడిగా అది మనోప్రక్రియ కాదు. అది ఈ నమ్మకం ఏమవుతుంది, ముందు అట్లా అయిపోయి ఆ ప్రయాణం ఏమవుతుందంటే తను అనుకున్నది సంపాదించి ఆ తర్వాత సహజం అయిపోతుంది. అది కూడా నమ్మకమే. అది కూడా నిద్ర చూడండి, బాగా పడుకోవాలి, ఇవాళ చాలాసేపు అని పడుకుంటాం, సరిపోగానే మెలకు వస్తుంది. సరిపోయాక మనసు ఏం చేస్తుందంటే మెలకువగా మారుతుంది. నిద్ర అనే స్థితి నుంచి మెలకు అనే స్థితిలోకి మారుతుంది. దాని పేరు కూడా నమ్మకమే. నమ్మకము అన్నది ఒక థాట్ ప్రాసెస్ మాత్రమే కాదు, ఆలోచన ప్రక్రియ మాత్రమే కాదు, మేధోపరమైందే కాదు, ఒక క్రియలో భాగం. అది క్రియలోనే ఉంది అదంతా. ఇది మనం విశ్లేషిస్తే అప్పుడు నమ్మకానికి అర్థం మనకు తెలుస్తుంది. అట్లా కాకపోతే నమ్మకం వద్దు, ఉండాలి, పోవాలి, నమ్మకం ఎందుకు, ఇట్లాంటి మాటలు కాదు. నమ్మకము అంటే వాస్తవము, వాస్తవిక దృష్టి పేరు నమ్మకం. వాస్తవిక దృష్టిలో కూడా అది అందులో సత్యమై ఉండాలి, ఉండాలి కదా. స్వామి, భగవాన్ ఇక్కడ ఏ వాసనలు తన అంటని దానిపై మనసు నిలుపు అంటున్నారు, ఎట్లా గుర్తించాలి దాన్ని? నేను భగవాను ఒక అద్భుతమైన మళ్ళా వారి ఎప్పుడు సత్యం నుంచి వెళ్ళరు. సత్యం చెబుతారు, ఎక్కడో ఒక చోట చెబుతారు, సాధన ఎట్లా చేయాలో చెబుతారు. అవి చెబుతానికి చెప్పకుండా చెప్పరు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే అవకాశం ఉందని ఒక మాట చెప్పారు. రెండోది మనసు లక్షణం. అంటే ఇప్పటికే మనసు లక్షణం ఎందుకన్నారంటే ఇప్పటికే కొంతమంది పొందారు కాబట్టి. ఇంకొక మాట ఏం చెబుతున్నారు, మరి ఎట్లా చేయాలి దాన్ని అంటే ఏమంటున్నారు? ఏ వాసనలు తన అంటని దానిపై మనసు కేంద్రీకరించు. వాసనలు అంటని దానిపై కేంద్రీకరించు.
మరి మనసు అంటున్న దాని మీద ఎట్లా కేంద్రీకరించాలి అంటే ఒకటి ఉనికి లేదా చైతన్యం, దాని మీద శ్రద్ధగా మనసు పెట్టిన వాసనలు అంటాం. రెండోది భగవద్గీతలో చెప్పినట్టుగా కర్తృత్వ భావం లేకుండా, అహంకారం లేకుండా, అట్లానే నిర్లిప్త భావంతో, తటస్థ భావంతో ఏ పని చేసినా కూడా మన వాసనలు అంటాం. దాని మీద కూడా మనసు పెట్టచ్చు. ఎవరికి సాధ్యమైతే దేన్ని నమ్మని వాడు ఇట్లా చేసినా అంటది వాడికి. నీకు అర్థమైంది? ఒకవేళ లేదు నీకు స్తోమత ఉందా, ఆ లోపల ఉనికి మీద డైరెక్ట్గా మనోమూలంలో పెట్టు, అది ఒక పద్ధతి. లేదంటే భక్తి ఉంది, వాసనలు అంటకుండా అంటే అర్థం ఏమిటంటే పరమాత్మే కర్త, మొత్తము తానే శరణాగతి, అది కూడా వాసన అంటారు. ఇవన్నీ చెప్పారు ఇదివరకు భగవాన్. మనం ఏం చేస్తామంటే ఇప్పటికి ఇది కొత్త కాబట్టి మా మూలంలో మనసు అంటుంది పెట్టమన్నారని మళ్ళీ మనకి అంత తొందరగా మనకి ఎక్కదు. కారణం ఏంటంటే పాతది మర్చిపోకూడదు. పాతది మర్చిపోవటం కూడా, మనసులో గుర్తుపెట్టుకోవటం కూడా వాసనలు అంటకుండా చేసుకోవటమే. అందుకని దానికే శరణాగతిని, తదధీన వృత్తి అని, స్మరణ అని పేరు. స్మరణం అంటే అసలు అది పాపాలని విముక్తి చేస్తుంది. తర్వాత మనసు వాసనలు అంటే చోటకి కేంద్రీకరించు. మనసు వాసనని అంటని చోట కేంద్రీకరించు. ఇప్పుడు మనసు నేను ఇందాక చెప్పా, మనకన్నీ వాసనలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ మనకెంతో ఆకర్షణ ఉంది, అనుభవం ఉంది, అనుభూతి ఉంది. దీనికోసం మనసు మళ్ళీ రావటం పేరే వాసన అంటే, తెలుసో తెలియక. మొన్న మా కారులో పిల్లలు హైదరాబాద్ పోతుంటే కారులో పాల క్యాన్ పెట్టారు. ఆ పాల క్యాన్ కాస్త ఎక్కడో ఉలికి సరే అక్కడికి వెళ్ళాక ఆ పాల క్యాన్ తీసేసి ఆ పైన వరకు తుడిచేశారు, కనపడదు. ఆ తర్వాత దాని వాసన ఇప్పటి వరకు పోలే. సుమారు 2 నెలలు అయిపోయింది, అడుక్కి దాకా వెళ్ళిపోయింది. గడ్డగట్టి 3-4 రోజుల తర్వాత చూస్తే ఆ బ్యాక్టీరియా అదంతా అయిపోయి పాలు లేవు, పాల మరక లేదు, కానీ వాసన మాత్రం పోలేదు. ఇబ్బందిగానే ఉంది నాకు. అక్కడ పాలు లేవు, తుడిచాము, కడిగాము, అంతా చేసినా కూడా ఆ వాసన కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అప్పుడు ఏ వాసన లేనప్పుడు వాడుకున్నాం, కానీ వాడుకున్న తర్వాత ఏర్పడ్డ వాసన మాత్రం భరించలేమండి. అట్లానే ఏదో ఒక రోజున మన మనసుని వాసనలు పీడిస్తూనే ఉంటాయి. అందుకని ఈ ప్రశ్న అసలు అందుకే దృష్టి అట్టు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మరి వాసన అంటే అర్థమైంది. కాబట్టి వాసన ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా స్నానం చేస్తున్నాం, బాగా చేయాలనుకొని వెళ్తాం, చాలాసేపు చేయాలి. మామూలుగా చేసేదానికంటే మామూలుగా రోజు 10 నిమిషాలు స్నానం చేస్తాం అనుకోండి, ఇంకో 5-10 నిమిషాలు చేశాక ఇంకా చెంబు రాదు, పైకి చేయబుద్ధి కాదు అనిపిస్తుంది. మనసు క్రియకి అంగీకరించదు, మనసు ఆ క్రియని అంగీకరించదు, ఎంత వాసన గొప్పదైనా. అంటే మనసుకే ఆ లక్షణం ఉంది సహజంగా. అయిందే మనసు అట్లా వదిలిపెడుతున్న దాన్ని చూస్తే మనసు యొక్క ఆ లక్షణాన్ని మీరు సూటిగా నిశ్చితంగా గమనించగలిగితే మీ వశం అయిపోతుంది. వాసనని దాటడం వశమే. ఆ మనసు అవ్వాలి మీరు. మనసుకున్న సహజ లక్షణం కొంతసేపటికి నీ ఆలోచన కోరుకున్న మనసు ఒప్పుకోదే, ఆ స్థితి దానికి ఉంది కదా, ఆ స్థితిని గమనించి ఆ స్థితిగా మీరు మారితే వాసనలు బాధించవు. లేకపోతే వాసనలు మనం వదిలిపెడతాయి. రవి గారు పిల్లాడైనా ఆడుకొని ఇంటికి వచ్చేస్తాం. ఏదన్నా చూడండి, ఈ లోకంలో ఎంత గొప్ప వాసన అయినా ఒక నియమిత సమయం కాలం వరకే ఉంది. ఆ తర్వాత మనసు వదిలిపెడుతుంది. ఆలోచన వదిలిపెట్టకపోవచ్చు. ఇప్పుడు కూడా వాసన మనసుని ఆశ్రయించుకొని ఉండదు, ఆలోచన ఆశ్రయించుకొని ఉంటాం. ఆలోచన ఆశ్రయించుకోవటం అనేది ఎట్లా అంటే ఆలోచన వచ్చిపోతుంటుంది కదా, కాబట్టి వాసనలు కూడా వాడుకోవటం వదిలిపెట్టడం జరుగుతుంది. కానీ మనసు ఎప్పుడు పరిశుద్ధమైంది, ఇది గుర్తుపట్టాలి. ఒకటి, ఆ మనసుకున్న సహజ లక్షణాన్ని వదిలిపెడితే చాలు, మిమ్మల్ని ఏ వాసన బంధించదు. అసలు కర్తృత్వం, అహంకారం ఈ విధంగా ఉంటుంది. స్వామి, ఇక్కడ భగవాను విజయం సాధించే వరకు, లక్ష్యాన్ని చేరుకునే వరకు దాన్ని ఆ సాధన మానవద్దు అంటున్నారు. అది ఎట్లా? మేము అది చెయ్యాలి అభ్యాసం. నీకు ఏది వీలవుతుందో అడుగుతారు. ఏమండి మేమేం చేస్తే మా వాసనలు పోతాయి, మా కోరికలు పోతాయి, మా మనసు స్థిరమవుతుంది, సత్యం తెలుస్తుందని అడుగుతాం. మనసు అడుగుతాం.
దానికి సమాధానం ఏంటి అంటే మనసు అంటేనే వైవిధ్యం. ఈ ప్రపంచం అంతా వైవిధ్యం ఉంది. ఒక్కొక్క జిహ్వకు ఒక్కొక్క రుచి, పుర్రెకు ఒక బుద్ధి. కాబట్టి జిహ్వకు ఒక రుచి ఉన్నా, పుర్రెకు ఒక బుద్ధి ఉన్నా, అది జీవనానికి ఎట్లాంటి వైరుధ్యం లేదు, జీవికి ఎట్లాంటి వైరుధ్యం లేదు. అట్లానే మీ మనసులో ఏ పూర్వ వాసన ఉంటుంది, మళ్ళీ అక్కడ వాసనే. భగవంతుడి వైపు వెళ్ళాలన్నా, యోగం చేయాలన్నా, విచారం చేయాలన్నా, దీన్ని అనుభవించాలి, ఇవన్నీ వాసనే. వాసన అంటే దాన్ని అనుభవించాలనే కోరిక అయింది కదా, వాసన. కాబట్టి ఈ వాసన ఎప్పుడైతే అది బలపడాలంటాం కదా, విజయం సాధించే వరకు యోగం శాశ్వతం. అంటే మీకు వచ్చింది శాశ్వతం అయిపోయింది, సహజమయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. ఏం చెప్పా ఇప్పుడు నేను, మన మనసు ఈ వాసనలతో ఇట్లా బయటకు వస్తుంటుంది, పోతుంటుంది, ఇదంతా ఉంది కదా. ఈ సహజం అవటం ఏమిటి? సహజం అవటం అంటే అర్థం ఏంటంటే వినియోగించుకుంటారు, అంతటితో అయిపోతుంది. ఇంకా మనసు మళ్ళీ దాని మీదకి పోదు, దాన్ని దాచుకోదు, మనసులో హృదయంలో దాచుకోదు. అది యోగం అంటే అది ఇదే భగవద్గీతలో చెబుతున్నారు, స్థితి పరిజ్ఞత్వం అని ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ భగవాన్ చెబుతుంది, ఇప్పుడు మనందరికీ కూడా ఇన్ని మార్గాలు. నా మనసు ఉంది, ఏ పుణ్యమో లేకపోతే గత జన్మదో ఏ వాసనో నా మనసులో ఒక ప్రేరణ వస్తుంటుంది. వాసన అంటే నీకు తెలియకుండానే నీ మనసు దాని వైపు ఇష్టంగా వెళ్తుంది, దాని పేరే వాసన. మళ్ళీ వాసన అంటే అది అడగటం ఒక వాసన, అసలు నీ ఆలోచనతో ప్రమేయం లేకుండా వెళ్ళటం మరొక, అది వాసనలో భాగమే. అది నీ ప్రయత్నం ఉండదు. మీకు అర్థమైందా లేదు? వస్తువు ఉండదు అక్కడ ఏ వస్తువు ఉండదు, ఏది ఉండదు. చాలా అయాచితంగా, అప్రయత్నంగా నీ మనసు అటుపోయేట్టుగా ఆలోచనలు అటువైపు వెళ్తాయి. ఇది వాసన అంటే. అయిందా? ఇక్కడ మరి నన్నేం చేయమంటారు? మీ మనసుకే చిన్నతనంలోనే ఒకరికి భగవంతుడి నామం మీద వెళ్ళిపోతుంది, ఒకడికి యజ్ఞాల మీద పోతుంది, ఒకడికి విచారణ మీద పోతుంది, ఒకటి గురువుని ఆశ్రయిస్తాడు. ఇట్లా రకరకాలుగా మనసు ఆలోచనని ప్రేరేపిస్తుంది. వాసన అంటే బుద్ధి కర్మానుసారం. ఈ మనసులో లోపల ఉన్న వాసన ఏం చేస్తుంది అంటే, అది కోరిక ఉంది కదా, ఏంటంటే కోరిక తీరేంత వరకు వాసన బతికే ఉంటుంది. అందుకని కోరిక తీరడానికి పరమాత్మ ఏం చేశాడంటే ఒక వెసులుబాటు పెట్టాడు, దాన్ని కదుపుతుంది, కదిపి తీరాక ఇంకా మళ్ళీ దేవుడు. అట్లా ఎన్ని ఉన్నాయి మరి? 3 ఉన్నాయి. ఇనిపోవాలి అంటే ఒకటే మార్గం ఏంటంటే వాసనలు లేని ఆ మూల వస్తువులోకి వెళ్ళటం అన్నది పద్ధతి. దానికి ఎట్లా మనం అందరం ఏం చేయాలి? మీకు తెలియకుండానే చిన్నతనం నుంచి మీ మనసు ఒక దాని వైపు వెళ్తుంది. సరే, ఇదేమో సహజంగా వెళుతుంది, అందరికీ కూడా ప్రపంచం వైపు సహజంగా వెళుతుంది. కానీ ఒకనొక ప్రత్యేకమైన విషయం వైపు మాత్రం లోపల ప్రేరణ, అది ఒక వాసన. అదే మీరు వాసన అంటే గతంలో దాన్ని పదే చేసి ఉంటేనే అది వాసన అవుతుంది, అక్కడ నిలబడిపోతేనే వాసన అవుతుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నామం చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఆలోచనలతో ఇది గొప్పది, అది గొప్పది, ఇంతకంటే అది గొప్పది, ఈయనకంటే ఆయన గొప్ప, ఆయనకంటే ఈయన గొప్ప, ఇవన్నీ ఆలోచనలు. అలా కాక మనసు ఏం కోరుతుంది? నీ మనసు ఏం చెబుతుంది? నీ మనసు అప్పటికే సాధన చేసి ఉన్నాం, మనకు తెలియదు, అది నామం చేయాలనిపిస్తుంది. హాయిగా చేసుకోవాలి, ఇంకా ప్రతిబంధకం కలిగించవద్దు. ఆలోచనే అక్కడ మనసుకి వాసనకి అడ్డం మీ ముద్దర్లే, మన ఆలోచనలే. అలా పెట్టకుండా ఉంటే ఏమవుతుంది? అది మనని వాసనారహిత స్థితికి తీసుకువెళ్తుంది. మనసు ఇందాక ఎట్లా వదిలిపెట్టింది? అన్నం తినేటప్పుడు 2 సార్లు కలుపుకున్నాక 3వ సారి ఇంకోటి కలుపుకున్నాం, ఇంకా దాన్ని అడగదు మనసు. ఆలోచన అడగొచ్చు కాక మళ్ళీ తిందామని చెప్పొచ్చు కాక, దాన్ని జ్ఞాపకంగా పెట్టుకొని మళ్ళీ తినొచ్చు కాక, అదంతా ఆలోచన. మనసు అప్పుడే వదిలిపెట్టింది. తిన్న రుచే నాలిక మీద క్షణంలో వదిలిపెడుతుంటే మనసు ఎట్లా ఉంచుకుంటుందండి? నాలికే వదిలిపెడుతుంటే కాకపోతే లోపల మీరు ఆ రుచిని దాచుకుంటాం, అది మనసు చేసే పని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం అందరం అంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, అందరికీ ఒకటే పద్ధతి ఏం లేదు. ఏ పద్ధతి అయినా గమ్యం మాత్రం అదే. భగవాన్ రమణ మహర్షులు వారు అనుగ్రహం చేసినట్టుగా ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చినా సింహద్వారంలో నుంచే అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకోవాలి. అట్లానే మీరు భక్తి, నామమ, ఇంకా కన్ఫ్యూజన్ వద్దు. ఇంతకుముందు చేశారు, ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు వద్దండి?
అంటే మనం విన్న దాంట్లో దానికంటే అది గొప్పది, దానికంటే ఇది గొప్పదని విన్నాం, బాగానే ఉంది. ఇది తేలిక, అది తేలిక అని విన్నాం, బాగానే ఉంది. అంతకంటే కూడా భక్తిలో సాధించిన వాళ్ళు లేరా? యోగంలో సాధించిన వాళ్ళు లేరా? విచారణలో సాధించిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అట్లాంటి వాసనేగా నీకు వచ్చింది. అది తేలిక. అర్థమైంది. తేలిక ఎందుకైంది అంటే ఇప్పటికే మీరు నామస్మరణ చేసి సాధించారు కాబట్టి నాకు తేలిగ్గా వచ్చింది కాబట్టి నేను సాధించడం కూడా తేలికైంది. ఒకవేళ నా వాసన అది కాదు, నేను ఎంచుకున్నాను ఆలోచనలతో, అప్పుడు నాకు అది హితకరంగా ఉండదు, కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు అది మనం గుర్తుపట్టాలి బాగా. స్వామి, భగవాన్ ఇక్కడ ఒక విజయం ఇంకొక విజయానికి కారణమవుతుంది అంటున్నారు. అది ఎట్లా సాధనలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక విజయం మరో విజయాన్ని కల్పిస్తుంది అంటే అర్థం ఏమిటి? ఒక విజయం మరొక విజయాన్ని కల్పించడం అంటే అర్థం ఏంటి? మనకి పంచేంద్రియ జ్ఞానాల ద్వారా పంచేంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకర్షణ ఉంది. ఒక ఆకర్షణ మీరు దాటగలిగారంటే చూపు ద్వారా, వినికిడి ద్వారా, రెండో దానికి కూడా అది ఉపయోగం. ఒక విజయాన్ని దాటి ఇంకో విజయం. నాలుగు జయించారనుకోండి, చెబుతారు ఒక భారత యుద్ధాన్ని జయించిన దానికంటే గొప్పది అని, మూడో ప్రపంచ యుద్ధం కంటే గొప్పదట. ఇది జయించారనుకోండి, ఇది 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 అన్ని సుఖానుభూతులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని దాటవచ్చు. ఒకటి దాటితే అది నమ్మకం. అంటే నమ్మకం అనే మాటకు అర్థం ఏమిటంటే అవకాశమే నమ్మకం. మనసు ఒక విక్షేపాన్ని జయిస్తే మరో విక్షేపాన్ని కూడా జయించవచ్చు. ఎట్లా అది? అంతే. ఒక విక్షేపాన్ని ఎట్లా జయించగలిగావు ఏమో తెలియదు నాకు. ఎవరి మనసులో ఏ వాసన వల్ల, బలం వల్ల దాన్ని దాటారు అది నీకే తెలుసు, నాకు తెలియదు. అది దాటావుగా, మళ్ళీ అదే దానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక నది దాటిన వాళ్ళు ఎటు దాటారో, ఓడ దాటారో, పడవ దాటారో, తెడ్డు వేసుకున్నారు, అది ఎక్కువ పుట్టి వేశారు, ఏదైతే ఏం వేశారని కాదు కదా. అట్లానే నీ మనసు ఒక విషయాన్ని, ఒక ఇంద్రియాన్ని దాటి, వాసన అంటే ఇంద్రియం తాలూకా వాంఛ, దాటింది అంటే అబద్ధం ఏమిటి? రెండో దానికి కూడా మళ్ళీ అదే మార్గం మీకు వచ్చేసింది, మీకు పట్టు దొరికింది. అట్లా అన్ని విక్షేపాలు జయించే వరకు ఈ విధానం కొనసాగాలి. అన్ని విక్షేపాలు అంటే 5 మనకు ఉన్నవి. 5 విక్షేపాలు ఉన్నాయి. నాలుగుకి సంబంధించింది, రుచికి సంబంధించింది, వినికిడికి సంబంధించింది, చూపుకు సంబంధించింది, స్పర్శకు సంబంధించింది, వాసనకు సంబంధించి 5 విక్షేపాలు. నిక్షేపంగా చక్కగా సంక్షేమంగా లోపల మన సన్నిధికి వెళ్ళిపోవాలి. మన సన్నిధికే మనం వెళ్తున్నాం. భగవాన్ ఇక్కడ ఒక్కొక్క భటుడిని వశం చేసుకుంటూ కోట వశం చేసుకోవడం అంటున్నారు. ఎట్లా? అది ఒక్కొక్క భటుడు, అందరు పోయాక ఇంకేమో రక్షణ ఉంది. రాజు ఒక్కడు ఏం చేస్తాడు? వాడైనా భటుల్నే చంపుతాడు, మన భటుల్ని, మనమైనా వాడి భటుల్ని చంపుతాడు. ఆ తర్వాత యుద్ధం వాళ్ళు రాజులు. అది అంటే ఒక్కొక్క భటుడిని. ఇదంతా మన ఇంద్రియాలు మనకి భటులు, సేవకులు. ఇట్లా ఆకర్షణ, వాసన అది ఎట్లా ఏర్పడింది? ఇక చాలా పద్ధతులు ఉన్నాయి. నీ మనసుకి ఏది బాగుందో, ఇప్పుడు నేను చెబుతున్నా విచారణ ఉందనుకోండి, నాకు రావట్లేదు అనుకోండి, కష్టంగా ఉంది, నామం చేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అట్లా చూడకూడదు, మళ్ళీ అదే వద్దకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీకు అర్థమైందని చెప్పింది. మన మనసు వాసనలతో నిండిపోయింది. ఒక్కొక్క మనసు ఒక్కొక్క వాసన. అందరికీ అన్నీ ఉండవండి, అన్ని వీక్నెస్ అందరికీ ఉండవు. అట్లా అన్ని వీక్నెస్లే ఒకేసారి అనుభవించడం లేరు. ఒక వీక్నెస్ని ఒక్కసారి, అక్కడే చిత్రం ఉంది. ఏ ఒక్క ఇంద్రియ అనుభూతి కూడా ఆ ఇంద్రియంతో అప్పుడే కానీ ఒకేసారి 2 ఇంద్రియ అనుభూతుల్ని పొందలేరు. అందుకని కళ్ళు మూసుకుంటాను వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, భక్తితో ఉన్నప్పుడు. ఆ ఇంద్రియాల నుంచి లోపలికి అంతర్ముఖం అవటానికే కళ్ళు మూసుకునేది. భక్తిగా దండం పెట్టేటప్పుడు, భక్తిగా శ్రద్ధగా వినేటప్పుడు కళ్ళు మూతలు పడిపోతాయి. అంటే అర్థం ఏంటంటే అటు ప్రకాశాన్ని వెనక్కి అంతర్ముఖం చేసుకోవటం అంతే. అంటే అందుకని ఎవరి మనసులో ఏముందో, ఏ వాసన దేని వైపు వెళ్ళిందో ఎవరిని అడుగుతారు. నేను అడుగుతా ఎవరన్నా అంటే, చిన్నప్పటి నుంచే కృష్ణుడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. ఇట్లా ఒక్కొక్కరు. నాకు గురువులు అంటే ఇష్టం, అందులో భగవాన్ అంటే చాలా ఇష్టం, నాకు పలానా కృష్ణమూర్తి గారు అంటే ఇష్టం,
సద్గురు శివానందము భగవాన్ వారి మాట కాదు, నాకు అవన్నీ కాదు కానివ్వండి, వారిని చూడటమే ఇష్టం. ఇదంతా వాసన. ఒకప్పటి వాసన అంటే ఒకప్పటి సాధన, ఒకప్పుడు నువ్వు మిగుల్చుకున్నది నీ మనసులో. కర్మ అంటే అదే. మీకు అర్థమవుతుందా లేదు? అయితే అది ఉందా లేదా అన్న ప్రశ్న వద్దు మీకు. ఉందో, ఇప్పుడు వచ్చిందో, ఎప్పుడు వస్తే ఏమైంది, ఇది ఊరికే ఆ వాసన అట్లా గుర్తుపట్టడానికి. ఒకళ్ళు డాక్టర్ అవుతారు వాసనే, ఒకడు ఇంజనీర్ అవుతాడు వాసనే. కానీ వాళ్ళ వాసనలు లేకపోయినా ఇతరుల వాసనలు తన వాసనగానే భావించినప్పుడే ఎక్కువ శ్రమ అయిపోతుంది. అందుకని వాడికి మార్గం లేదు, వాడికి మార్గం ఉంది, వాడికి సాధన ఉంది. కానీ సహజంగా ఉన్నవాడికి సాధన లేదు, తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే మనసే చక్కగా వెళ్తుంది, అనుభవిస్తూ వదిలిపెట్టేస్తుంది. అది దాంట్లో ఉన్న బ్యూటీ, అది మనసుకున్న సహజ లక్షణం. ఆలోచనకి అట్లా కాదు, వదలదు, జ్ఞాపకం పెట్టుకుంటుంది. అది ఎంత మాయనైనా సృష్టించగలుగుతుంది. అది ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి నాకేదో లౌకికమైన వాసన ఉంది, లోపలేమో ఏదో జపం అనే వాసన ఉంది. ఈ వాసన దాన్ని ఎట్లా డామినేట్ చేస్తుంది స్వామి? ఒకటి రెండు వాసనలు నాకే ఉన్నాయి. అది ఒకనొక క్షణంలో అది ఏమన్నా అట్లా కలుగుతుందా, లేకపోతే ఎట్లా ఈ వాసన దాన్ని ఎందుకు డామినేట్ చేయాలనిపిస్తుంది? అసలు రెండు వాసనలేగా సంఘర్షణ ఎప్పుడు కూడా. మామూలు విషయాల్లో కూడా రెండు ఎప్పుడు వచ్చినాయో ఆ సంఘర్షణ ఉంది. ఈగో ఇటు ఉంది. అందుకే ఇవాళ పొద్దున మనసుకి రెండు మాటలు చెప్పుకోవాలి భగవాన్ గారు. ఇప్పుడు నా నుంచి నన్ను, ఈ ప్రపంచం నుంచి నన్ను, అట్లా భేదభావాన్ని కల్పించిన వస్తువు ఏది? నేను మీకు భిన్నంగా ఉన్నా, నాకు నా ఆత్మ భిన్నంగా ఉంది, లేదా నాకు నా దైవం భిన్నంగా ఉంది అని అనిపించటానికి కారణం ఏంటి? అసలు మూల కారణం ఏమని చూస్తే, జాగ్రత్తగా చూస్తే, మనసుకి దేహంతో సంబంధం దేహాత్మ భావన వచ్చాక రెంటినీ చేస్తుంది. అంటే నీ ఆత్మ నుంచి నిన్ను, అంటే నువ్వు స్వరూపానివే, నువ్వు ఆత్మవే, కానీ విడిగా ఉంది అనిపిస్తుంది. పోనీ దాన్నే దైవం అనుకోండి, లేదా పోనీ దైవం విడిగా ఉన్నాడు అనుకున్నా, విడిగా ఉన్నాడు అనిపించడానికి ఈ ప్రపంచమైనా ఇక్కడైనా కారణం ఏమిటంటే దేహాత్మ భావన, దేహమే నేనన్న భావన. అసలు అన్ని వాసనలకి కంటే కూడా భయంకరమైన అనేక జన్మల నుంచి వస్తున్న వాసన అందరికీ దేహవాసనే రవి గారు. అది పోవాలి, ముందు అది అర్థం చేసుకో. అందుకనే భగవాన్ ఇందాక చెప్పింది మూల వాసనకు వెళ్ళి చూడు అన్నారు. అసలు ఈ దేహం అనే వాసన రవి గారు చిత్రం ఏమిటి అంటే అన్ని వాసనలకు అదే కారణం, అన్ని వాసనలకు అదే కారణం. ఒక పువ్వు, గులాబీ పువ్వు ఒక వాసన ఇవ్వగలదు, ఒక మల్లె పువ్వు ఒక వాసన ఇవ్వగలదు, ఒక కోకిల ఒక్కలాగానే అరవగలదు. దేహాత్మ భావన ఈ ప్రపంచంలో ఉన్న వాటినంటే ఇవ్వగలదు, అంత గొప్ప వాసన దాన్ని. అందుకని ముందు దాన్ని అర్థం చేయ, దేహాత్మ భావన వదలగొట్టుకోవాలి. అహంకారం అడ్డు వచ్చేస్తాం. గురువు దగ్గర కూడా ఎవరు గురువే ఉందండి, భార్య ఉంది, భర్తే ఉంది, పిల్లలే ఉంది. దేహాత్మ భావనకు ఉండే వాసన ఎట్లాంటిది అంటే ఇక అంతే, దాని బలాన్ని వర్ణించడం ఎవడి వల్ల కాదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటం చాలా గొప్ప. దేహాత్మ భావన ఏం చేస్తుంది? ఆత్మను వితియేటుగా చేస్తాం. దేహాత్మ భావన దేవుని వితియేటుగా చేస్తాం. లేదా పదాలతో మిగిలి పదాలతోనే కొట్టుమిట్టాడుతూ తన నేడుతో తన యుద్ధం చేసుకుంటూ ఎప్పటికీ గెలిపోవటం లేని యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఆ చీకటి. అట్లనే దేహాత్మ భావన ఈ ప్రపంచంలో అతి సహజంగా సామాన్యంగా జీవించే మనందరి మధ్య కూడా భేదభావాన్ని సృష్టించి ఇన్ని యుద్ధాలకు కూడా కారణమవుతుంది ఒక దేహాత్మ భావం. ఆ వాసన చిత్రం ఏమిటి అంటే ఈ వాసన వచ్చాక మిగిలిన వాసనల వైపు మనసు వెళ్తుంది. మిగిలిన వాసనలు ఉండి దాన్ని అనుభవించడం రకరకాలుగా ఉన్నాయి. మీరు వైన్ షాప్కి వెళ్ళిపోతారు, గుడికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, ఎవరినో కలవాలని స్నేహితులు, వ్యాపకాలు, ఇట్లా అనేక వాసనల వైపు ఒక్కొక్కళ్ళు ఒకలా వెళుతున్నారు. కానీ ఎవరు ఏ వాసనల వైపు వెళ్ళాలన్నా మొట్టమొదటిగా రావాల్సింది ఏమిటంటే దేహవాసన. నేను దేహమన్న భావన, అది వాసనే. కానీ ఈ వాసన ఉండదు దానికి. కానీ అన్ని వాసనలకి అదే మూలం. తర్వాత ఏమవుతుంది, మీకు వాసనలు ఏర్పడటానికి కూడా ఆ వాసన అట్లా ఉండి దాన్ని ఇముడ్చుకుంటుంది. దాంట్లో నాదే, నేను అనుభవించాను, అబ్బో. అందుకని
ఈ దేహాత్మ భావన, దేహం నేనన్న వాసన, జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఆ త్రిపుటిని ఉన్నంతకాలం అది అట్లా పోషిస్తూనే ఉంటుంది. ఇంకా అట్లా అందులోంచి బయటికి రావటం కష్టం. ఎప్పటి వరకు అంటే ఇది దేహాత్మ భావన అంటే ఇది, అహంకారం అంటే ఇది అని తెలిసేంత వరకు అటు ఇవి చేస్తూ మన పూజలు, మన పునస్కారాలు, మన సంప్రదాయం, సంస్కృతి ఇన్ని చేస్తూ కూడా అసలు కారణం వాసనకి, వాసన అంటే ఇంకోటి రైడ్ క్రియ అనుకోండి. తెలుసో తెలియకో, ఇష్టమో అయిష్టమో, వాంఛితమో అవాంఛితమో, ప్రయత్నమో అప్రయత్నమో, యాదృచ్ఛికమో సంఘటన, అన్నిటికీ కారణం ఏమిటి అంటే మూలమైన దేహాత్మ భావన. ఇది చేస్తూ అది కూడా చేయాలి. దేహాత్మ భావాన్ని తెలుసుకుంటూ మళ్ళీ అది ఎట్ట చేయాలి తెలుసుకోవాలని అడగండి నన్ను, ఎందుకంటే చెప్పుకున్నాం. కొద్దిగా నేను ఎక్కువ చెబుతున్నా. అది నేను నా తపన ఏంటంటే అర్థం అవ్వాలనే, అర్థమయ్యేటట్టు. సరే అటు చెప్పగలను లేదు నాకు తెలియదు, కానీ అందరికీ తేలిక అవ్వాలని ఒక ప్రయత్నం. కానీ ఇది ఇంతే. ఇది ఒకసారి దేహాత్మ భావన అన్ని వాసనలకి మీకు మూలమని మీకు అర్థమైతే రవి గారు, ఇప్పుడు మీకేదో వాసన వస్తుంది ఇంట్లో, మురుగుడు వాసన, మరి ఏదో వాసన, దుర్గంధం ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఒక సోర్స్ ఉండాలిగా, ఒక రూపనామానికి కలిగిన ఒక పదార్థం ఉండాలిగా. కానీ అట్లానే ఒక సుగంధాన్ని ఇచ్చేటువంటి పదార్థం ఉండాలి కదా. అసలు ఆ వాసన గుర్తుపెట్టే వాసన దేనికుందంటే ఈ వాసన. ఓ మాట చెప్పనా, దేహాత్మ భావన కూడా వాసనే అంటానికి ఉదాహరణ చెప్పండి. మీరేమన్నా చెప్పండి పనిగా. దేహాత్మ కనుక దేహానికి కూడా వాసన ఉంది అంటానికి ఉదాహరణ చెప్పండి. చెమట వాసన అవి సరే, మన కుక్క ఉంది అంటే యజమాని అంత దూరం నుంచే వాసన పడుతుంది. మనిషికి మారుతుంది. ఒకవేళ దేహమే లేకపోతే కనీసం వాడు వాడిన చొక్కా గుడ్డైనా ఉండాలి, ఓ దస్తీ గుడ్డైనా ఉండాలి. పోలీస్ ట్రైనింగ్ అలానే ఉంటుంది చూసారా. వాసనకి ఒక భౌతికమైన ఉనికి ఉండాలి. ఆ సంబంధంతోనే మిగిలిన వాసనలు పుట్టి పెరుగుతున్నాయి అనంతంగా. ఒక జ్వాలలోంచి అనేక నిప్పు కణాలు అట్లా ఎగురుతున్నట్టుగా అన్ని వాసనలకి మూలమైన వాసన ఇది. అసలు ఎలా మొదలైంది చూడండి. ఇవాళ నా మాట ఇది చూడాలి, ఇవి చేసుకోవాలి. కేవలం నేను అవే బాగున్నాయి, ఒకవేళ నీకు అంత ఇష్టం ఉన్నా నీ వాసన అది ఉన్నప్పటికీ కూడా ఇది వాసన కాదు, ఇది కారణం. వాసన వేరు, కారణం వేరు. మూల కారణం ఇది, వాసనది. వాసనని దాటాలంటే మూల కారణానికి వెళ్ళాలి. అదే మనోమూలానికి కారణం ఏంటో తెలుసా రవి గారు? దేహాత్మ. మనసుకి మూలం ఏమిటి అంటే దేహాత్మ భావనే. ఇంకంతకంటే మనసుకు మూలమే లేదు. అది భగవాన్ అద్భుతంగా మనకు అనుగ్రహం చేశారు. భగవాన్ రమణ మహర్షులు వారి పాదాలకి నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భారత్ మాతకు. భారత్ మాత అంటేనే భగవాన్, భగవాన్ అంటేనే భారత్. అంత కలిపితే గురువు గారే.